కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అభివృద్ధి కార్యక్రమాలు గానీ, ఒక సంక్షేమ పథకాలు గానీ ఎలా ఇప్పుడు బాగుందండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు, డెవలప్ అవుతుంది. అది పరిస్థితి. సరే, ఇప్పుడు ప్రీవియస్ లో చూసినట్లయితే తిరుపతి దేవస్థానం అనేది ఒక పవిత్రమైన గుడి. అందులో కూడా దొంగతనం పరకదమంలోనే అతిపెద్ద దొంగతనం జరిగితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ దొంగలను కూడా సమర్థించి చిన్న దొంగతనం అని అంటున్నాడు. ఇది ఎంతవరకు టెంపుల్ చిన్నదైనా పెద్దదైనా ఒకటే కదా, దానికి సంబంధం లేదు. చిన్నదైన దానికి పెద్ద దానికి సంబంధమే లేదు. దొంగతనం చేసి కూడా అది చిన్న దొంగతనం అని అంటే పెద్ద ఎట్లా ఉంటుందండి దేవుడి దగ్గర, చిన్నదైనా పెద్దదైనా ఒకటే. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు తిరుపతి దేవస్థానంలోని పట్టు వస్త్రం అనేది చాలా ఇంపార్టెంట్ హిందూ సాంప్రదాయం. ఆ పట్టు కండువాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కల్తీ చేయడం జరిగింది. ఈ దేవుడు ఇవన్నీ ఈ దేవుడితో పరచకలాడితే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? అనిపించాడు కదా, ఫలితాలు అనిపిస్తున్నారు కదా, కొత్తగా చెప్పాల్సిన పని ఉంది. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసినట్లయితే అతని పనితీరు గానీ, లోకేష్ గారి పనితీరు గానీ ఎట్లా అనిపిస్తుంది? ఒక విశాఖపట్నం చేస్తున్నారు, చాలా సంతోషం. అంత వయసులో 70 సంవత్సరాల వయసులో పనిచేస్తున్నారంటే చాలా గ్రేట్. నారా లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గారు. అతని పనితీరు ఎట్లా ఉందంటారు? ఒక మెగా డిఎస్సి తేడం గానీ, మనం చూసినట్లయితే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ కాగ్నిజెంట్ కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. హలో వచ్చింది, బాగా పని డెవలప్ బాగా చేస్తున్నారు.